నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. యాటిట్యూడ్ అంటే ఏంటి? అసలు ఒక మనిషి యాటిట్యూడ్ అతని వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుందా? యాటిట్యూడ్‌తో లైఫ్‌లో సక్సెస్ సాధించగలమా? ఇలాంటి విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి, మైండ్ కోచ్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, యాటిట్యూడ్ వల్ల లైఫ్‌లో సక్సెస్ సాధించగలుగుతారా? సమస్యని చూసే విధానం బట్టి మన యాటిట్యూడ్ని బట్టి మన సమస్యని చూసే విధానం మారుతుంది. ఒకళ్ళకి ఏది జరిగినా నేను ఫేస్ చేయగలను, దాన్ని దాటగలను అనే యాటిట్యూడ్, మనస్తత్వంతో ఉంటే వాళ్ళు జీవితంలో సక్సెస్ పొందడం ఈజీ అవుతుంది. నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుని నాకు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది కారణాలు చెప్పుకుంటుండే వాళ్ళకి ఇట్స్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్ అండ్ వాళ్ళు త్వరగా డిప్లీట్ అయిపోతారు, సక్సెస్ రాదు వాళ్ళకి. సో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ దృక్కోణం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకుంటే తెలియకుండానే మన లైఫ్లోకి పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్, మోర్ ఛాన్సెస్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనని నమ్మగలుగుతారు బికాజ్ నేను ట్రస్ట్ వర్ది యాటిట్యూడ్ ఉంది అని మోర్ ఛాన్సెస్ మనకు వస్తాయి. అంత ఎక్కువ నెంబర్ ఆఫ్ ఛాన్స్ వస్తే లైఫ్లో అంత సక్సెస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒకే ఆఫీస్లో ఒక రూడ్ ఫెలో, ఒక బ్యాడ్ ఫెలో అండ్ ఒక మంచి గుడ్ వర్కింగ్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళకి ఛాన్సులు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మన యాటిట్యూడ్, ఆ మనిషి చెడ్డు కాకపోవచ్చు కానీ వాడు మాట్లాడే విధానం, చేసే విధానం వల్ల చుట్టుపక్కల వాతావరణం పాడవుతుంటే అని వెనక్కి తోసేస్తారు. ఆటోమేటిక్గా మంచి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే చాలామంది అలా ఉన్నా బ్యాడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని ఉంటుంది. ఇది రాంగ్. ఎందుకంటే అలా ఇతరులని చూసి ఉంచుకునే యాటిట్యూడ్ ఈజ్ అ బ్యాడ్ యాటిట్యూడ్. కంపేర్ చేసుకుని నేను మంచివాడిని, నేను పాపం మంచోడిని, నేను పాపం ఎంత మంచివాడిని అంటే నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు. నిజంగా కూడా మంచితనంలో రెండు రకాలు. మంచోడు మంచిగా చేస్తాడు, వర్క్ చేస్తాడు, ఇదొక బ్యాచ్. నన్ను మంచోడు అనుకోవాలి అని బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం మంచోళ్ళు. పాపం మంచోళ్ళు, నన్ను మంచి అనుకోండి నేను ఇంత చేశా కదా అనే బ్యాచ్. అలాగా యాటిట్యూడ్ లాగా చూపిస్తే కాదు, రియల్గా మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే లైఫ్లో పాజిటివ్గా మన లైఫ్లో మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, సమస్య నుంచి దాటి బయటకు రాగలను అనే ధైర్యం ఉంటే ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. జెన్యూనిటీ ఉండాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. ఒకవేళ ఏదైనా తప్పైతే ఎస్ నేను మార్చుకుంటాను అనే ధైర్యంతో ముందుకెళ్తే వాళ్ళకు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కానీ, ఛాన్స్ కానీ, సక్సెస్ కానీ త్వరగా వస్తుంది. ఎవరైతే నేను మార్చుకోని, నేను ఇంతే, నాకు ఇలాగే ఉంటుంది అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళకి సక్సెస్ రావడం చాలా కష్టమవుతుంది. చాలామంది అడ్డుపడిపోతారు, చాలామంది ఈగోలకి క్లాష్కి తీసుకుని ఈగో ఫైట్స్లోకి వెళ్ళి లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. విమర్శల్ని కూడా పాజిటివ్గా తీసుకోగలగాలి. విమర్శలు వచ్చేసరికి ఆ టాపిక్ ఇంకొంచెం డైవర్స్ అవుతుంది. విమర్శలు ఎవరు చేస్తున్నారు, ఓకే, విమర్శలు నిజంగా ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా విమర్శ తీసుకుంటే ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటే వేరే. కొంతమంది కావాలని వాళ్ళు విమర్శించడానికే ఉంటారు, అలాంటి వాళ్ళ వింటూ ఉంటే మనకు నెగిటివిటీ వస్తుంది. నిజంగా ఆ ఫీల్డ్లో కరెక్ట్ పర్సన్, మన సీనియర్ చెప్తున్నాడు మార్చుకోవాలి అని, నాకు చెప్తాడా, నాకే చెప్తారు వాళ్ళకి చెప్పరు అనే యాటిట్యూడ్తో ఉంటే ఇట్స్ అగైన్ మిస్టేక్. సో ఎవరు విమర్శిస్తున్నారు, ఆ విమర్శను నేను ఎంత పాజిటివ్గా తీసుకుని నా కెరియర్ కోసం, నా లైఫ్ కోసం నేను హెల్ప్ చేసుకోవచ్చు అనేది ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. ఖచ్చితంగా లైఫ్లో అందరం 100% ఉండమండి, చేస్తూ ఉంటే మిస్టేక్స్ అవుతాయి. ఎంత మిస్టేక్ అయినా నేర్చుకుంటాను అని ఇట్స్ అ వెరీ గుడ్ మైండ్ సెట్. ఓకే, ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే లైఫ్లో సక్సెస్ సాధించగలం, అందరూ మనల్ని ఇష్టపడతారనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.